jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. సర్దార్ నగర్ సర్పంచ్ ఎన్నికల తుది పోరు. సర్దార్ నగర్ సర్పంచ్ ఎన్నికల సమరం రసవత్తరంగా తుది దశకు చేరుకుంది. ఈ పోరులో కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్న యువ అభ్యర్థి మామిడి కీర్తి హరీష్కి అఖండ జనస్పందన లభిస్తోంది. కీర్తి హరీష్ తన ప్రచారంలో ఒక్కటే మాట చెబుతున్నారు. పని చేసే వ్యక్తిని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు. గతంలో నిధులు దుర్వినియోగమయ్యాయని, అందుకే మార్పు కోసం తాను వచ్చానని ఆమె గట్టిగా చెబుతున్నారు. ప్రతి పైసా గ్రామాభివృద్ధి కోసమే ఖర్చు చేస్తాను అన్నారు. వలసలు తగ్గించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారత కోసం కృషి చేస్తాను అని అన్నారు. స్వయం సహాయక బృందాల బలోపేతం, మౌలిక వసతులు, సీసీ రోడ్లు, 24 గంటల తాగునీరు, కాలుష్య రహిత గ్రామం, విద్యార్థులు, రైతులు, కూలీలు, ఇలా అన్ని వర్గాల నుంచి ఈ యువ నాయకురాలికి మద్దతు పెరుగుతోంది. సర్దార్ నగర్కు నూతన అధ్యాయం లిఖించేందుకు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కీర్తి హరీష్ గ్రామస్తులను కోరుతున్నారు. నా పేరు మామిడి కీర్తి హరీష్. నేను సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి నిలబడ్డాను. నాది కత్తెర గుర్తు. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. చుట్టుపక్కల గ్రామాలు మనం చూస్తున్నాం. మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ప్రజెంట్గా మనం చూస్తున్న కాడికి మన రోడ్లే కానీ నీటి సమస్యలు చాలా ఉన్నాయి. మొన్న మేము చూసిన కాడికి చాలా మట్టుకు మొన్న వారం రోజులు నీళ్ళు రాకపోయినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. నీటి సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, పెన్షన్ సమస్యలు ఉన్నాయి, ఇంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇట్లా చెప్పుకుంటూ పోతే 1-2 లేవు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము యువతగా ముందరికి వస్తున్నాము. అందరూ ఆదరించాలి మమ్మల్ని, మంచి సపోర్ట్ తోటి మమ్మల్ని గెలిపించాలి. మేము గెలిచి చూపించాలి అనేది చాలా ఉంది. మాకందరికీ చాలా కసి ఉంది. ఎందుకు ఒకరం ఇద్దరం కాదు, మొత్తం యూత్ అంతా మా వెనకాల ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక పట్టుదలతోటి ఉన్నాము. మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా అభివృద్ధి మేము ముందుకు తీసుకొని వస్తాము. మేము ముందుకు తీసుకొని వచ్చినాక అసలు మేము మాట్లాడాలి అనే ఆలోచన మాకు లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ మాట్లాడినాం కొంచెం లేట్ అవ్వచ్చు, ఏదన్నా పనులు ఇప్పుడు మాది కాదు కదా సొంతంగా. అట్లా మేము ఏదన్నా వెనక్కి ముందలకి అవ్వచ్చు, చెప్పలేము. దాన్ని బట్టి మేము మాటల్లో ఏది చూపించాలి అనే ఆలోచన మాకు లేదు. మేము ప్రతి ఒక్కటి చేతల్లో చూపించాలి అనే ఆలోచనతోటే ఉన్నాము. మాట్లాడి వృధా కావాలనుకోవట్లేదు. మా దగ్గర బోకస్ మాటలు అని అంటారు కదా, అట్లాంటివి ఏవి లేవు. మేము పట్టుదలతో చేసి చూపిస్తాం ఏదైనా సరే. ఇది మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను. వాటర్ది ఎట్లాంటివైనా సరే మేము చేయాలి అనుకుంటున్నాం. అభివృద్ధి అదే ముందు రోడ్లు వేయించాలి. ఇంకొకటి వాటర్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ సమస్య వాటర్, నీటి సమస్య ఉంది. ప్రతి వార్డులో అదే నీటి సమస్య ఉంది. నీటిది ముందు అయిపోవాలి. నీటిది తొందరగా ఫస్ట్ వారం లోపల వాటర్ ముందు అయిపోవాలి అనేది ఆలోచనతో ఉన్నాము. నీటి సమస్య అయితే చాలా ఉంది. ప్రతి వార్డులో వాటర్ సమస్య వారమే 3 రోజుల టైం అడుగుతున్నాం. 3 రోజులు, ఓన్లీ 3 రోజుల టైంలో ఈ వాటర్ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు వితిన్ 3 డేస్లో వాటర్ ఫస్ట్ చేయాల్సిన ప్రాబ్లం అది మెయిన్. ఆ 3 డేస్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. అది నేను వాళ్ళ జనాలకు చెప్తున్నాం. అది లీస్ట్ రాసుకున్నాం. మేము ఏడేడా ప్రాబ్లం అని మొత్తం లేదు నీటి సమస్య. ఒక 4 వార్డులలో ఒక కాలనీ 2-3 కాలనీలో ఉన్నది. అది వితిన్ 1 వీక్ లోపలే చేస్తాం. ఇంకొకటి పైనుంచి వచ్చే ఫండ్స్ మాకు అంటే సపోర్ట్ కూడా అన్ని రకాలుగా పైనుంచి కూడా అన్ని రకాల సపోర్ట్ ఉన్నది మాకు. అధికార పార్టీ సపోర్ట్ ఉన్నది, ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ ఉన్నది. ఆ ధైర్యంతో మేము ఇప్పుడు ముందుకు వచ్చినాం అనుకున్నాం. ఇప్పుడు ఈమె కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న 3 సార్లు సర్పంచ్ చేసిండు అక్కడ. ఆమె కూడా అందరూ అనుకుంటారు ఆమెకి ఏం తెలియదు అని చెప్పి. నేను కూడా ఎందుకు ముంగల్కి వస్తలే మైక్ ముంగల్ కంటే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఆమె మాట్లాడాలి. జనాల దగ్గర కూడా నేను పోతలే ప్రచారంగా. ఆమెనే పోతుంది, ఆమెనే తిరుగుతుంది. ఎందుకంటే ఆమెకు అవగాహన రావాలి ఫస్ట్ జనాల మీద. ఏ ఇంట్లో ఎవరు ఉంటారు, ఏ సమస్య ఉన్నది ఆమెకు అవగాహన రావాలి మరి. దాని గురించి అని చెప్పి నేను వెనక రావడం కూడా అదే సమస్య. ఎందుకంటే అందరూ ఏం చేస్తారు, భార్యలని మమ్మల్ని నిలబెడతారు, వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతారు, వాళ్ళు తిరుగుతారు. అది కాదు. ఇప్పుడు ఈమె తిరుగుతుంది పర్సనల్గా, ప్రతి ఒక్కరు తిరుగుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ వీక్ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే కూడా ఈ పలానా గల్లీలో వీళ్ళ పేరు చెప్పని చెప్తారు. ఈ గల్లీ కాదు, మొత్తం ఎన్టీఆర్ సర్దార్ నగర్లో ఏ ఇల్లు కాడ ఉన్నాం మాకు ఇంటి కాడ అంటే ఆమె పేరుతో సహా పలకరించే కెపాసిటీ ఆమెకు ఉంది. రేపు పొద్దున మీరే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందాం. మండే ట్యూస్డే రోజు ఆ రోజు మీరే ఫుల్ఫిల్ చేస్తాం. దానికి వితిన్ 1 వీక్ లోపల అయ్యే పనికి మీ సాక్షిగానే అవుతుందని మేము అవాయిడ్ చేస్తాం. అందరి నుంచి ఒప్పుకుంటున్నాం.